టాలీవుడ్లో ఆల్ టైమ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. దేవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25 ఏళ్లు దాటిపోయింది. ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించారు. బ్లాక్ బాస్టర్ సినిమాలలో భాగమయ్యారు. ఆయన నుంచి చాలా వరకు యూనిక్ ట్యూన్స్ వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు అతనిపై కూడా కాపీ ట్యూన్ విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఎక్కువగా ట్రోలింగ్కి గురైన సందర్భాలు లేవని చెప్పొచ్చు. దేవిశ్రీ ప్రసాద్ నుంచి క్లాస్, మాస్, డివోషన్ బీట్స్ కూడా వస్తాయి. కంటెంట్ ని అర్థం చేసుకుని దర్శకులు అడిగిన దానికంటే బెస్ట్ ట్యూన్స్ దేవిశ్రీ ప్రసాద్ ఇస్తాడు అనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. అందుకే స్టార్ హీరోస్, స్టార్ దర్శకులు చాలా మంది దేవిశ్రీ ప్రసాద్ తో వర్క్ చేయడానికి ఇష్టపడతారు. కానీ పుష్ప 2 విషయంలో కొన్ని ఊహించని సిచ్యువేషన్స్ ఎదురైనట్టుగా టాక్ వచ్చినప్పటికీ పుష్ప 2లో దేవి అవుట్పుట్ చూశాక ప్రశంసలు దక్కాయి. బీజిఎంకి థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది. సాంగ్స్ అయితే సూపర్ హిట్ అయ్యాయని చెప్పాలి. ఈ సాంగ్ సినిమా పైన హైప్ క్రియేట్ చేశాయి. ఇక మూవీ రిలీజ్ సందర్భంగా ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో దేవిశ్రీ ప్రసాద్ ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు. పుష్ప 2లో శ్రీలీలపై చిత్రీకరించిన ఐటెం సాంగ్ కిసిక్ సెన్సేషన్ హిట్ అయింది. ఈ పాటలోని లిరిక్స్ కూడా ట్రెండ్ కి తగ్గట్టుగా ఉండడంతో అందరికీ బాగా కనెక్ట్ అయింది. ఈ సాంగ్ సిచ్యువేషన్ ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో దేవిశ్రీ ప్రసాద్ పంచుకున్నారు. ఈ కిసిక్ అనే పదం సినిమాలో ఉంది. సుకుమార్ గారు ఈ విషయం చెప్పగానే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. నేను మ్యూజిక్ ట్యూన్ గురించి ఆలోచిస్తూ యాదృచ్ఛికంగా హమ్ చేశాను. అది సుకుమార్ గారికి బాగా నచ్చేసింది. దానినే ఫైనల్ చేశారు. అలా ఈ కిసిక్ సాంగ్ ట్యూన్ రెడీ అయిపోయింది. ఇది మాత్రమే కాదు, చాలా సినిమాలకి నేను చేసిన మొదటి ట్యూన్ దర్శకులు ఓకే చేస్తూ ఉంటారు. ఒక సాంగ్ కోసం ఎక్కువగా ట్యూన్స్ కంపోజ్ చేసిన సందర్భాలు చాలా తక్కువ అని కూడా తెలిపారు. ఇక కెరియర్లో ఇప్పటి వరకు ఎవరి ట్యూన్స్ కాపీ చేయలేదు అని దేవిశ్రీ ప్రసాద్ చెప్పారు. ఇతరుల సాంగ్స్ ని కాపీ చేయకూడదు అనే సూత్రాన్ని నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను అన్నారు. చాలా మంది ఇంకొకరి అవకాశాన్ని ఎలా సొంతం చేసుకోవాలనే స్వార్థంతో ఆలోచిస్తూ ఉంటారు. అయితే నైతికంగా ఇవి కరెక్ట్ కాదని నేను నమ్ముతాను. అందుకే ఇతరుల అవకాశాలు హైజాక్ చేయాలని నేను ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. ఈసారి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం తనని సంప్రదించారు. అయితే అప్పటికే వారు వేరొక మ్యూజిక్ డైరెక్టర్ ని కన్ఫర్మ్ చేసుకున్నారు. అతను సరిగ్గా చేయడం లేదని నా దగ్గరకు వచ్చారు. నేను చేయను అని వారికి మొహం మీదే చెప్పాను. మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం కలిసి పనిచేసినప్పుడు ఆ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ మోరల్స్ కి కట్టుబడి ఉన్నందున నన్ను అభినందించారు. కెరియర్ ప్రారంభంలో ఇంగ్లీష్ సాంగ్స్ ట్యూన్స్ ని కాపీ చేసి కొత్త పాటలు చేయాలని చాలా మంది సలహా ఇచ్చారు. అయితే నేను దానికి పూర్తిగా విరుద్ధమని వారికి చెప్పాను. నా టాలెంట్ ని మాత్రమే నమ్ముతాను అని దేవిశ్రీ ప్రసాద్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.